నెల్లూరు జిల్లాను తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం సరైన వర్షాలు లేక పంట సాగు చేయలేక పెన్నా డెల్టా రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వేసిన నారుమళ్లు నీరు అందక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత తరుణంలో సాగునీటి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసేందుకు అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా నెల్లూరు జిల్లా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆశించిన స్థాయి వర్షాలు లేక రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని 37 మండలాలను ప్రభుత్వం ఇప్పటికే కరువు మండలాలుగా ప్రకటించింది. సోమశిల జలాశయంలో 36 టీఎంసీల నీరు ఉన్నా రబీ సాగుకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు నివేదిక ప్రకారం మాగాణి స్థిరీకరణ, ఆరుతడి పంటలకు 4.63 లక్షల ఎకరాలకు 52 టీఎంసీల నీటిని సర్దుబాటు చేయాల్సి ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే రబీకి నీరివ్వలేని పరిస్థితి. డెల్టా కోసం సర్వేపల్లి, కనిగిరి రిజర్వాయర్ల కింద ఈ నెల 26న నారుమళ్లకు నీరు విడుదల చేశారు. బోర్లు ఉన్న రైతులు ముందస్తుగా నారుమడి వేసుకుని సోమశిల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. లేట్ ఖరీఫ్ అంటారు. ఈ ఎదురు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జిల్లా అంతా వరి సాగు చేస్తారు. సుమారుగా 8,50,000 ఎకరాలు. పోయిన సంవత్సరం ఇదే టైంలో సోమశిలలో 6 టీఎంసీలే ఉన్నాయి నీళ్లు. ఈ సంవత్సరం దాదాపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత అక్టోబర్ నెలలో 36 టీఎంసీల నీళ్లు, ఇంచుమించు 37కు రాబోతుంది. వెంటనే ఐఏబీ సమావేశం వేసి మాట్లాడి నీటిని వెంటనే విడుదల చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. నీళ్ళు చూడు సార్, నీళ్ళు అటు వీటికైలో కరెంట్ సదరంగా రాక ఇది చేస్తా ఉన్నాము. నీళ్ళు వదలపోయా, ఇంకా ఎప్పుడు వదులుతారో. ఇప్పుడు పోయి నెల వేసినాయి కూడా ఈ నెలలో పోసి ఇంకా ఎప్పుడు పడతాయి, త్వరగా వదలపండి సార్. ఈ నెలలో నాటుకోవద్దు నరిలా అటువంటిది ఇప్పుడు చేసినా కూడా ఇంకా పోయిపోతుంది. గతేడాది అక్టోబర్ నాటికి సోమశిలలో 14.5 టీఎంసీల నీరు ఉంది. గతేడాది నైరుతి రుతుపవనాల ప్రభావం 24% తక్కువగా ఉండగా ఈసారి 58% చేరింది. సంగం, నెల్లూరు ఆనకట్టల కింద సాగయ్యే పెన్నా డెల్టాకు తొలి ప్రాధాన్యం కింద సాగునీరు అందించాల్సి ఉండగా సాగునీటి సలహా మండలి సమావేశం తర్వాతే విడుదల చేయాలని మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. ప్రస్తుతం వేసిన పంటలకు సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు వస్తాయని, కాలువకు నీళ్లు వస్తాయని పోసుకుంటున్నాం సార్. వర్షాలు కూడా లేకపోయా, కాలువ కన్నా నీళ్లు తెప్పియాలి కదా. మేము ఓట్లకుండా బతికేవాళ్ళం సార్. మేము వర్షాలు రాక లేట్ అయిపోయి, ఇప్పటికే లేట్ అయిపోయి ఇప్పుడు నార్లు పోసుకుంటాం. ఈ పాటికి పోసుకొని నారాతలు కూడా వేసుకోవాల్సింది అన్నట్లు. సోమశిలలో 36 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. వీళ్ళు 36 టీఎంసీలు ఎట్లా మన టైం బాగుండే శ్రీశైలం జలాలు మనకు రాబట్టి సరిపోయింది. ఈ నడవంతా నీళ్లు లేనప్పుడు శుద్ధం కాలువలు బాగు చేసుకొని నీళ్లు మన రైతులకు ఇబ్బంది లేకుండా నీట్గా చేసుకొని ఉండొచ్చు, సిద్ధపడి ఉండొచ్చు. నీళ్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు వాదులు వేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు గుద్దులాడుకుంటూ ఐఏబీ పెట్టకుండా నీళ్లు కొలవాలా, ఇంజనీర్లు మాట్లాడాలా, వాళ్ళు మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలంటే తప్పది. ఐఏబీ వెంటనే పెట్టి రైతుల్ని ముందు ఇబ్బంది పెట్టకుండా చాళ్ళకి తాగునీరు, సాగునీరు రెండు వదలాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఐఓబీ సమావేశం తర్వాతే నీటి విడుదలపై స్పష్టత వస్తుందని, అప్పటి వరకు తామేమీ చెప్పలేమని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 5 లక్షల ఎకరాల వరకు ఇవ్వాల్సి వస్తుంది మనము. సో వాటికి సరిపోయే నీటి సామర్థ్యం లేనందువల్ల ఐఏబీ మీటింగ్ కొంత పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది. ఐఏబీ మీటింగ్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ మన అధికారులు, కన్వీనరు, చైర్మన్, కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారులు, మన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి డిసైడ్ చేస్తారండి. ఎంత నీటి అవైలబిలిటీ ఉంది దాన్ని బట్టి ఏ డెల్టాకి ఫస్ట్ ఇస్తూ మిగిలినవి ఎప్పుడెప్పుడు ఇస్తామనే దాన్ని డెసిషన్ తీసుకుంటామండి. సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి రైతులకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం అధికారులపై ఉంది. అప్పుడే ఉన్న నీటితో ఎంత పంట వేయాలో స్పష్టత వస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.